ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసింది. ఈ అరెస్టు జరిగి ఇప్పటికి ఖచ్చితంగా ఈ రోజుకి సంవత్సరం. ఇది సంవత్సరం అయింది కాబట్టి ఇదేదో పండగ చేసుకునేటువంటి వ్యవహారమో లేకపోతే ఇది సంతోషించేదా లేకపోతే విచారకరమైనటువంటిదా అనేటువంటి అంశం వేరేది. వైసీపీ వాళ్ళు సంతోషిస్తారు, చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాను, తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు అని వాళ్ళు విచారం వ్యక్తం చేస్తారు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని సమూలంగా మార్చివేసినటువంటి ఘటన సరిగ్గా సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అరెస్ట్. రాజకీయాలంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు చేయడానికి పనిచేసినటువంటి అంశం. రెండవది ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా, దేశ రాజకీయాల్లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావటానికి కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ పరిణామాలు చాలా కీలకం. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసింది చంద్రబాబు నాయుడు అరెస్టు, జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత అప్పుడు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాదు, ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. వాళ్ళ స్థాయిలో వాళ్ళు నిరసనలు వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో కూడా దాదాపుగా 100 దేశాల్లో నిరసనలు వ్యక్తం చేశారని. అయితే రాజకీయాల్లో వచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పు 2024 ఎన్నికల ఫలితాలను తారుమారు చేసినటువంటి ఘటనగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను అమలు చేస్తూ మేము 1,75,00,000 కుటుంబాలకు 2,75,000 కోట్ల రూపాయలు జనానికి పంచాం. 151 సీట్లలో కనీసంగా ఒక 50 పోయినా 100 మిగులుతాయి అని ఆశతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు అరెస్టుతో వాళ్ళ ఆశలన్నీ అడియాశలయ్యాయి. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరాటం చేస్తూ ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారో, అయ్యో 70 ఏళ్ళు పైబడినటువంటి ప్రతిపక్ష నేత అక్రమ అరెస్టు అనేటువంటి అంశం మీద రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు మీద సింపతి అనేటువంటిది టర్న్ అయింది. ఈ నేపథ్యంలోనే అప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి జనసేన, అదేవిధంగా బీజేపీ అయితే అసలు తెలుగుదేశంతో పొత్తే లేదు, మాకు పొత్తు పెట్టుకోబోమని ఖరాఖండిగా చెప్పినటువంటి బీజేపీ అయితే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన్ని కలవటానికి వెళ్ళి ములాఖత్ అయినటువంటి పవన్ కళ్యాణ్ జైల్లో ఆయనతో మాట్లాడి బయటికి రాగానే ఎవ్వరితో సంప్రదింపు లేకుండా ఏం లేకుండానే బయటికి వచ్చేసి నారా లోకేష్ ఒకవైపు, బాలకృష్ణ ఇంకొక వైపు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాడు. ఇది ఈ అక్రమ అరెస్టును మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం, మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రకటించాడు. సెంట్రల్ జైలు బయట ప్రెస్ కాన్ఫరెన్స్. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామం. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తుంది అని జనసేనాని ప్రకటించాడో, జన సైనికులందరిలో కొంత వ్యతిరేకత, కొంత అసంతృప్తి, ఇదేందా అకస్మాత్తుగా ప్రకటించారు తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళటం, ఇలాంటి అన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటన మీద నా మాట వినండి, ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ప్రతిపక్షాల మీద దాడులు కరెక్ట్ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేటువంటిది జనసేన లక్ష్యం 2024 ఎన్నికల్లో, కాబట్టి తెలుగుదేశంతో కలిసి ముందుకెళ్తున్నాం, నన్ను నమ్మండి
అని పవన్ కళ్యాణ్ పిలిపించాడు. వాళ్ళ శ్రేణుల్లో కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అందరూ పవన్ కళ్యాణ్ మాటనే వాళ్ళు అంగీకరించారు. జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్తో మాటకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీతో అడుగు కలిపి ముందుకు నడిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అనివార్యంగా జనసేన ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నదో అనివార్యంగా బీజేపీ కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందు వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, ఆ తర్వాత ఉమ్మడి సభలు పెట్టారు. ఇవన్నీ ఇంకొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి కొన్ని లక్షల మందిని సమీకరించి ఈ ముగ్గురు కూడా కలిసినటువంటి వీళ్ళు ముగ్గురు మోసకారులు, 2014లో ముగ్గురు కలిశారు, మోసం చేశారు అని జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్మలేదు. ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా 164 అసెంబ్లీ స్థానాలు, అసలు జనసేన ఎన్ని పోటీ చేస్తే అన్ని అసెంబ్లీ పార్లమెంట్లు 100% స్ట్రైకింగ్ రేట్తో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలని జనసేన గెలుచుకున్నది. బీజేపీ కూడా ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా కొన్ని గెలిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 21 ఎంపీ స్థానాలు, 164 ఎమ్మెల్యే స్థానాలను కూటమి ప్రభుత్వం గెలుచుకున్నది. ఆంధ్రప్రదేశ్లో ఒక అనూహ్యమైనటువంటి తీర్పుకి చంద్రబాబు నాయుడు అరెస్టు రోజు నుంచి బీజం పడింది. వైసీపీకి వ్యతిరేకమైనటువంటి వైసీపీ ప్రభుత్వం గద్దె దిగేటువంటి ప్రక్రియకి అప్పుడు ప్రారంభమైంది అనేటువంటి దాన్ని మాత్రం అర్థమవుతుంది. మరి ఇది జాతీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేసి అనుకుంటే జాతీయ రాజకీయాలు మిగతా రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల మీద ప్రభావం లేదు, కానీ కేంద్రంలో బీజేపీ 400కు పైగా మాకు ఎన్డీఏకి సీట్లు వస్తాయి, అదేవిధంగా ఓన్లీ బీజేపీకే 370 సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది అని వాళ్ళు చెప్పుకున్నారు. తీరా వచ్చేసరికల్లా వాళ్ళకి ఎన్డీఏకి పూర్తి మెజారిటీ లేదు, అదేవిధంగా తెలుగుదేశము కూడా అదే బీజేపీ కూడా 240 సీట్లతో ఆగిపోయినటువంటి పరిస్థితి. సరే, ఎన్డీఏ పూర్తి మెజారిటీ రావడానికి ప్రధానమైనటువంటి రెండు పార్టీలు కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము, బీహార్లో జేడీయూ నితీష్ కుమార్ పార్టీ. ఈ 2 పార్టీలు లేకపోతే అసలు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కూటమికి వచ్చినటువంటి 21 సీట్లు నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి సీట్లో కూర్చోవడానికి కీలకంగా పనిచేసినటువంటి. ఒకవేళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి అలాంటి తప్పిదంగిన చేసి ఉండకపోతే జనసేన, బీజేపీ తెలుగుదేశంతో కలిసేవి కాదు అని, ముగ్గురు కలవకపోతే గెలవటం కష్టం ఈ కూటమి. ఎందుకంటే ముగ్గురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవకుండా తెలుగుదేశం విడిగా పోటీ చేసి జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తే వైసీపీఏ గెలిచి ఉండేదనేటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే 40% ఓట్లు వచ్చిన ఈ ముగ్గురు కలిసినా కూడా ముగ్గురు కలవకపోతే వైసీపీ గెలవడానికి అవకాశం ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మార్చిందనటంలో ఎటువంటి సందేహం లేదు.